అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 10వ తరగతి బయాలజీ పుస్తకాలను అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో మొదటి లెసన్లో చివరి వీడియో ఇది. ముందుగా వచ్చిన వీడియోలు మీరు చూడకపోతే పైన మీకు కార్డ్స్లో అయితే విడిచిపెడతాను, సో దానిలో చూడండి. ఈ వీడియోలో అయితే మనం మానవ శరీరంలో పనిచేసేటటువంటి విసర్జన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఈ విసర్జన వ్యవస్థ పైన మనకు ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు అనే దాని గురించి రివ్యూ చేద్దాము. అందరికీ రిక్వెస్ట్ అండి, సో వీడియోస్ అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి. అదేవిధంగా మా కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇక మనం ఈ భాగంలో మనం ప్రారంభించేటప్పుడు ముందుగా మనకి ఏం చేశారంటే, ఇక్కడ మనకి 2 ఇమేజెస్తో మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా 2 ఇమేజెస్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో అందులో మానవ విసర్జన వ్యవస్థ సంబంధించి కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 మూత్రపిండాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉరొక్క సిరలు, అలాగే దైహిక మహాధమని, మూత్రనాళాలు, మహాశిర, మూత్రాశయము, అలాగే ప్రశేకం కనిపించేటట్లుగా భాగాలు అయితే చూపించారండి. ఇక లెసన్లోకి వెళ్తే, జీవులు కిరణజన్య సంయోగ క్రియ లేదా శ్వాసక్రియ జరిగే సమయంలో వాయురూపీ వ్యర్థాలను ఎలా విడిచిపెడతాయో మనం ఇప్పటికే చర్చించాం. అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు కానివ్వండి, లేదా ఆహారం జీర్ణం చేసుకోవడం అంటే పూర్తిగా వినియోగించుకునేటప్పుడు శ్వాసక్రియలు జరిగే సమయంలో మనకి వాయురూపీ వ్యర్థాలు విడుదలవుతాయి. ఒకటి నీటి ఆవిరి, 2 కార్బన్ డైఆక్సైడ్. ఇవి ఎలా వెళ్తాయి అనేది మనం ఇంతకుముందే మనం శ్వాస వ్యవస్థలను అలాగే ప్రసరణ వ్యవస్థలో కూడా చెప్పుకున్నాం. అయితే ఇతర జీవక్రియలు విడిచిపెట్టబడవలసిన నత్రజని సంబంధిత పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే అదే జీవక్రియలు జరిగేటప్పుడు నత్రజని సంబంధిత వ్యర్థాలు కూడా మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని కూడా మనం ఖచ్చితంగా శరీరం నుండి విడిచిపెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ప్రమాదకర జీవక్రియ వ్యర్థాలను శరీరం నుండి తొలగించడంలో ఇమిడి ఉన్న జీవ సంబంధ ప్రక్రియనే విసర్జన క్రియ అంటారు. చూసారు కదా, ప్రమాదకర జీవక్రియ వ్యర్థాలను అంటే శరీర జీవక్రియలకు ప్రమాదం కలిగించే వ్యర్థాలను శరీరం నుండి బయట పంపించేటటువంటి ప్రక్రియని విసర్జన క్రియ అంటారు. దీనికి వేర్వేరు రకాల జీవులు విభిన్న పద్ధతులను ఉపయోగిస్తాయి. అంటే వివిధ రకాల జీవులు విభిన్న పద్ధతులను ఉపయోగిస్తాయి. చాలా ఏకకణ జీవులు ఈ వ్యర్థాలను సరళమైన వ్యాపన పద్ధతిలో శరీర తలం నుండి పరిసర జలాల్లోకి విడుదల చేస్తాయి. అయితే ఇక్కడ చాలా వరకు ఏకకణ జీవులను కూడాను ఈ విసర్జన ప్రక్రియను వ్యాపన పద్ధతిలో కొనసాగిస్తాయి. అంటే వ్యాపనం ద్వారా శరీరం నుండి బయట పంపిస్తాయి. అయితే మనం ఇతర ప్రక్రియలో చూసినట్లు సంక్లిష్టమైన బహుకణ జీవులు ఇదే పనిని చేయుటకు ప్రత్యేకమైన అంగాలు ఉపయోగిస్తాయి. అంటే మనం కానివ్వండి, అదేవిధంగా సంక్లిష్ట బహుకణ జీవులు కానివ్వండి, ఈ హానికరమైన వ్యర్థాలను శరీరం నుండి బయటకు పంపించడానికి ఒక ప్రత్యేకమైన అంగాలను ఉపయోగిస్తాయి అన్నమాట. మరి ఈ అంగాలను ఏమంటాం చూద్దాం. సో మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయము, ఒక ప్రశేకము ఉంటాయి. చూసారు కదా, మానవ శరీరంలో 2 మూత్రపిండాలు అంటే కిడ్నీస్ 2 ఉంటాయి. అలాగే ఒక జత మూత్ర నాళికలు ఉంటాయి. ఒక మూత్రాశయం అయితే ఉంటుంది, బ్లాడర్ ఒకటి ఉంటుంది. దాన్ని బయటకు పంపించడానికి ఒక ప్రశేకం ఉంటుందన్నమాట. ఈ మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నుముకకు చెరొక వైపున ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. అంటే ఉదరంలో వెనుక వైపు, మనకు పొట్టకు వెనుక వైపు, వెన్నుముకకు చెరోవైపున 2 ఉంటాయి. మూత్రపిండాలలో ఉత్పత్తి అయిన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రాశయంకు చేరి ప్రశేకం ద్వారా విడుదలయ్యే వరకు మూత్రాశయంలో నిల్వ ఉంటుంది. అయితే ఈ మూత్రం అనేది కంటిన్యూగా మనం నిశ్చలంగా ఉండేటప్పుడు కూడాను మూత్రం ఉత్పత్తి అవుతుంది. అయితే ఉత్పత్తి అయినటువంటి మూత్రము అప్పటికప్పుడే మనకు విసర్జించడం అనేది జరగదు. అది కొంతకాలం మూత్రాశయంలో నిల్వ చేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూస్తే మూత్రం ఎలా ఉత్పత్తి అవుతుంది. మూత్రం తయారీ యొక్క లక్ష్యం రక్తం నుండి వ్యర్థ పదార్థాలను వడగట్టడమే. గుర్తుపెట్టుకోండి. అసలు మూత్రం ఎలా తయారవుతుందని సందేహం వస్తే, అంటే ఏదైతే మనం శరీరానికి ఉపయోగపడే ఆహార పదార్థాలను రక్తం ద్వారా మనం కణాలకు సరఫరా చేస్తామో, అదేవిధంగా కణాల్లో ఉత్పత్తి అయినటువంటి నత్రజని వ్యర్థాలు తిరిగి రక్తంలోకి కలపబడతాయి. మరి అలా నత్రజని వ్యర్థాలతో కరిగిపోయిన రక్తం నుండి ఈ వ్యర్థాలను వడగట్టడమే ఈ మూత్రం యొక్క లేదంటే ఈ మూత్రపిండాల యొక్క ప్రధాన విధి అని చెప్తాము. ఊపిరితిత్తుల్లో రక్తం నుండి కార్బన్ డైఆక్సైడ్ను తొలగింపబడినట్లుగా యూరియా, యూరిక్ ఆమ్లం వంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను రక్తం నుండి మూత్రపిండాలు
తొలగిస్తాయి. అంటే ఇక్కడ చూడండి, మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ వాయు రూపంలో విడుదలవుతుంది. దాన్ని ఊపిరితిత్తుల్లోని వాయుగోనులు వేరు చేస్తాయి. ఇక రెండో రకమైనవి నత్రజని యొక్క వ్యర్థాలు అన్నమాట. వాటిలో ఒకటి యూరియా, రెండోది యూరిక్ ఆమ్లం. ఇవి ఎక్కడ వడగట్టబడడం జరుగుతుంది అంటే మూత్రపిండాలలో వడగట్టడం జరుగుతుంది. అయితే ఊపిరితిత్తుల వలె మూత్రపిండాలలోని ప్రాథమిక వడపోత ప్రమాణం చాలా పలుచని గోడలు గల రక్తకేశ నాళిక గుచ్ఛము మూత్రపిండంలోని ప్రతి రక్తకేశనాళిక గుచ్ఛం వెలితిరిగిన నాళం యొక్క చివరి భాగాన గిన్నె ఆకారంలో ఉండి గాలితాన్ని సంగ్రహించే బౌమన్ గుళిక ఉంటుంది. చూసారా, మనకి ఊపిరితిత్తుల్లో రక్తం అంటే రక్తంలోని ఆక్సిజన్ చేర్చడం, కార్బన్ డైఆక్సైడ్ తీయడానికి వాయుగోని అనే ఒక పల్చని నిర్మాణం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక మూత్రపిండాలలో కూడాను మనకేముంటుందంటే రక్తకేశ నాళిక అని అంటాం అనమాట. రక్తకేశ నాళికలు అనేవి ఉంటాయి. ఈ నాళికలో రక్తంలో ఉండేటటువంటి వ్యర్థాలను గ్రహించడానికి ఒక గిన్నె ఆకారం ఉంటుంది. దీన్నే మనకి బౌమన్ గుళిక అంటారు. చూసారు, ఈ మొత్తాన్ని మనం రక్తకేశ నాళిక అంటాము. దీంట్లో రక్తం నుండి విడుదలయ్యేటటువంటి వ్యర్థాలను గ్రహించడానికి ఒక గిన్నె ఆకారం ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, బౌమన్ గుళిక అంటాము. అయితే ఈ బౌమన్ గుళికలోకి రక్తంలో ఉండే వ్యర్థాలు రావడానికి సన్నని రక్తకేశ నాళికలు ఉంటాయి కదా, ఆ రక్తకేశ నాళికలు గుంపు ఒకటి లోపల ఒక నెట్ల, ఒక కొబ్బరి పీచు అంటాం కదా, అలా ఒక నెట్ల అమరు ఉంటుందన్నమాట. ఈ రక్తకేశ నాళికల గుచ్ఛంలో ఉండేటటువంటి రక్త నాళికల వలనే మనం ఏమంటాం, గ్లోమరులస్ అంటాం. గ్లోమరులస్ అని పిలుస్తాము, లేదా రక్తకేశ నాళిక గుచ్ఛం అంటాం. ఈ ఏమవుతుందంటే ఈ గుచ్ఛం నుండి మనకి వ్యర్థాలు అనేవి రక్తం పీడనం పెంచేటప్పుడు ఆ గుచ్ఛం నుండి మనకేమవుతాయంటే ఈ పల్చని గోడల నుండి వడపోత జరిగి ఆ బౌమన్ గుళికలోకి రావడం జరుగుతుంది. ప్రతి మూత్రపిండం దగ్గరగా అమర్చిన వడపోత ప్రమాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటిని నెఫ్రాన్లు లేదా ఉరక్క ప్రమాణాలు అంటారు. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రతి మూత్రపిండంలోన దగ్గరగా అమర్చబడినటువంటి కొన్ని వేల సంఖ్యలో ఏముంటాయండి, ఈ రక్తకేశ నాళికలు అనేవి కట్టలా ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం, నెఫ్రాన్లు అంటాం. చూడండి ఒకసారి, లేదా వృక్క ప్రమాణాలు అంటాం అన్నమాట. మొదట ఏర్పడిన గాలితము నందలి గ్లూకోజు, ఎమైనో ఆమ్లాలు, లవణాలు, అధిక మొత్తంలో నీరు వంటి కొన్ని పదార్థాలు నాళం పొడవునా మూత్రం ప్రవహిస్తూ ఉండగా పునఃశోషించుకోవడం జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గాలితము అంటే ఫిల్టర్ చేయబడిన వ్యర్థం అని అర్థం అనమాట. ఇక్కడ మనం చూడండి ఒకసారి, ఈ బొమ్మలో మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే మనకు గ్లోమరులస్లో మనకి రక్తపీడనం వల్ల ఏదైతే వ్యర్థాలు అయితే మనకి ఈ గుళికలో చేరాయో, గుళికలో చేరిన తర్వాత ఏమవుతాయంటే ఆ వ్యర్థం అనేది నెమ్మదిగా ఈ నాళాల వంటి నిర్మాణం గుండా నెమ్మదిగా కదులుతూ ఏమవుతుంది, ఈ ట్యూబ్ గుండా మనకి ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. ఇలా ప్రయాణించేటప్పుడు చూసారా, దీన్ని ఇంకా మనం చెప్పాలంటే ప్రాథమిక మూత్రం అని పిలుస్తాము. బౌమన్ గుళికలో ఏర్పడే మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటాము. నిజానికి అది మూత్రంలా ఉండదు, కంప్లీట్గా అది బ్లడ్డే. ఎర్ర రక్త కణాలు లేనటువంటి, అంటే సింపుల్గా చెప్పాలంటే రక్త కణాలు లేని రక్తం అని చెప్తాం. అంటే కంప్లీట్గా బ్లడ్ ఫామ్లోనే ఉంటుంది. సో దీని నుండి మనం కంటిన్యూగా జరుగుతుండేటప్పుడు ఏవైతే బాడీకి అవసరమైతే ఉంటాయో వాటిని తిరిగి శోషించుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటి, రక్త కణాలు లేకపోతే రక్తంలో ఏముంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఎమైనో ఆమ్లాలు ఉంటాయి, లవణాలు ఉంటాయి, ఇంకా అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇవన్నీ కూడా తిరిగి రక్తనాళాల్లోకి శోషించుకోవడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాం, పునఃశోషణము అని పిలుస్తాం అన్నమాట. ఆ నాళం గుండా ఈ ప్రాథమిక మూత్రం వెళ్తున్నంతసేపు పని జరుగుతుంటుంది. నీరు పునఃశోషింపబడేమనేది ఎంత నీరు శరీరంలో అధికంగా ఉంది మరియు ఎంత మొత్తం విసర్జింపవలసి కలిగిన వ్యర్థ పదార్థాలను ఉన్నాయి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అయితే ఎంత నీరు అనేది పునఃశోషించుకోవాలి అంటే మనం తాగే నీటి ప్రమాణం, నీటి యొక్క క్వాంటిటీ పైన ఆధారపడి ఉంటుంది. మనం సఫిషియెంట్గా తాగామనుకోండి, సఫిషియెంట్ నీరు అనేది బయటకు పంపిస్తుంది మూత్రం ద్వారా. ఒకవేళ మనం ఎక్కువగా తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మూత్రం అనేది ఏదైతే ప్రాథమిక మూత్రం నుండి మళ్ళీ నీరు అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మూత్రం అనేది గాఢత పెరుగుతుంది. అంటే మూత్రం గాఢత పెరిగి మనకేమవుతుంది, తిరిగి నీరు అనేది తీసుకోవడం జరుగుతుంది. మూత్రపిండాలను మూత్రాశయంను కలిపే మూత్రనాళికల్లో ప్రతి మూత్రపిండంలో తయారైన మూత్రం చివరిగా ప్రవేశిస్తుంది. వ్యాకోచించిన మూత్రాశయం కలిగి చేసే పీడనం వల్ల ప్రసేకం ద్వారా మూత్ర విసర్జన చేయాలని కోరిక కలిగే వరకు మాత్రం మూత్రాశయంలోనే నిల్వ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ బొమ్మ
బొమ్మలో మనకి ఏం కనిపిస్తుందంటే ఇక్కడ 2 మూత్రపిండాల నుండి కూడా 2 నాళాలు అయితే మనకు రావడం జరిగింది. వీటినే మనం ఏమని పిలుస్తామంటే మూత్రనాళాలు అంటాము. ఈ మూత్రం తయారైన ప్రతిసారి ఈ మూత్రం అనేది మూత్రాశయంలోకి వచ్చి స్టాక్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే దాని లిమిట్ అయితే ఓవర్ అవుతుందో, ఎంతవరకు అయితే హోల్డ్ చేయగలదో అంతకన్నా ఎక్కువైనప్పుడు అప్పుడు మనం మూత్రంకి వెళ్ళాలి అనే ఒక కోరికను మనలో కలిగిస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మూత్రాశయంకి వెళ్ళి మూత్రాన్ని మనం విడిచిపెడుతూ ఉంటాం. మనం వేరొక చోట చర్చించినట్లు మూత్రాశయ కండరం యుతంగా ఉండి నాడుల నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా మనం మూత్ర విసర్జన చేయాలనే కోరికను నియంత్రించగలుగుతుంది. అయితే ఈ మూత్రాశయం అనేది కొన్ని నాడుల నియంత్రణలో ఉంటుంది కాబట్టి మనం కోరుకున్నప్పుడు మాత్రమే మూత్రం విడిచిపెడతాము, లేదంటే దాన్ని కొంతవరకు నియంత్రించుకోగలుగుతాము. అయితే పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులకి ఒక ప్రశ్న, చిన్నపిల్లల్లో అనియంత్రిత చర్య, పెద్దవాళ్ళలో నియంత్రిత చర్య అని ఏ చర్యను అంటారు అని అంటాము. సో దీనికి సమాధానం మూత్ర విసర్జన. చిన్నపిల్లల్లో ఇది అనియంత్రిత కాబట్టి మీరు 4 సంవత్సరాల పిల్లల వరకు చూడొచ్చు, 3 సంవత్సరాల వరకు పిల్లలు చూడొచ్చు. ఇది ఒక అనియంత్రిత చర్య కాబట్టి మూత్రం వచ్చిన వెంటనే దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు విడిచిపెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ వయోజనులకు వచ్చేసరికి ఇది మనకేమవుతుందంటే ఇది ఒక నియంత్రిత చర్య కాబట్టి మూత్రం వచ్చినా కూడా మనం దాన్ని నియంత్రించగలుగుతాం. ఇక మరింత తెలుసుకుందామంటూ కృత్రిమ మూత్రపిండం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని హీమోడయాలసిస్ అంటాము. మనం మనుగడకు మూత్రపిండాలు ముఖ్యమైన అవయవాలు. సంక్రమణలు, గాయాలు లేదా మూత్రపిండాలకు రక్తం సరిగా అందకపోవడం వల్ల మూత్రపిండాల పనితీరును తగ్గిస్తాయి. ఇది మన శరీరంలో విషపూరిత పదార్థాలు చేరిపోవడానికి దారితీసి చివరకు మరణాన్ని దారితీస్తాయి. అంటే మూత్రపిండాలు అనేవి కంటిన్యూగా పనిచేస్తూ ఉండాలి. అయితే ఏదైనా దెబ్బలు తగలడం కానీ, లేకపోతే కొన్ని వ్యాధులు సంక్రమించడం కానివ్వండి, లేదా రక్తం సరిగా అందకపోవడం వల్ల మూత్రపిండాలు అనేవి ఏమవుతాయి, వాటి పనితీరు తగ్గిస్తాయి. ఎప్పుడైతే మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదో, అంటే శరీరంలో రక్తం అనేది సరిగ్గా ప్యూరిఫై అవ్వడం లేదు, అలాంటప్పుడు ఏమవుతుంది, మూత్రం ఏదైతే ఈ నత్రజని వ్యర్థాలు ఉన్నాయో రక్తంలో పేరుకుపోయి చివరికి మన శరీరం రక్తం అంతా కూడా విషపూరితం అయిపోతుంది. ఫలితంగా మరణానికి దారితీస్తుంది. మూత్రపిండం పాడైనప్పుడు కృత్రిమ మూత్రపిండాన్ని ఉపయోగిస్తారు. కృత్రిమ మూత్రపిండం అనేది డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుండి నత్రజనియుత వ్యర్థ పదార్థాన్ని తొలగించి ఒక యంత్రం. కృత్రిమ మూత్రపిండాలు డయలైజింగ్, గుర్తుపెట్టుకోండి, డయలైజింగ్ ద్రవంలో నింపబడిన పాత్రలో పాక్షిక పారగమ్య త్వచంతో వేలాడదీయబడిన అనేక గొట్టాలను కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పాక్షిక పారగమ్య త్వచాలు మనకి ఎక్కడ వస్తాయండి, ఆస్మాసిస్ అంటాం. ద్రవాభిసరణ చెప్పేటప్పుడు ఈ పాక్షిక పారగమ్య త్వచాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. అంటే ద్రవాభిసరణ, సాధారణంగా విసరణ అంటే మనకి ఏమొస్తుంది, అధిక గాఢత నుండి అల్పగాఢతకు వెళ్ళడం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పారగమ్య త్వచాలు ఏం చేస్తాయంటే అధిక గాఢత నుండి, అంటే అల్పగాఢత నుండి అధిక గాఢతలోకి వెళ్ళేటట్లుగా మనం చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ ఏ ప్రక్రియ జరుగుతుంది, ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఎలా చేస్తారంటే ముఖ్యంగా మనకి ఏదైతే ఈ పైపులు అయితే ఉన్నాయి, రక్తాన్ని తీసుకెళ్లే పైపులు ఉంటాయి కదా, వీటిని టెఫ్లాన్తో తయారు చేస్తారు, సెల్లోఫిన్తో తయారు చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. సో డైలేజింగ్ యూనిట్లో రక్తాన్ని ప్రసరణ చేయడానికి వాడే గొట్టాలు దేంతో తయారు చేస్తారంటే సెల్లోఫిన్ అంటాము. ఈ సెల్లోఫిన్తో తయారు చేసినటువంటి గొట్టాల ద్వారా డైలేజింగ్ లిక్విడ్లో పంపిస్తారనమాట. ఇక్కడ మీకు పాక్షిక పారగమ్య త్వచంలా పనిచేస్తుంది ఈ సెల్లోఫిన్. ఫలితంగా ఏమవుతుందంటే ఈ మన శరీరం నుండి వెళ్ళి రక్తాలను ఉండేటటువంటి నత్రజని అని ఏ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డైలేజింగ్ ద్రావణంలోకి మనకు విసరణ ప్రక్రియ ద్వారా, ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా బయటికి రావడం అయితే జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే చూసారు కదా, ఈ ద్రవం రక్తంతో సమానమైనటువంటి ద్రవాభిసరణ పీడనాన్ని కలిగి ఉంటుంది. నత్రజని సంబంధ వ్యర్థాలు లేకుండా ఉంటుంది. రోగి యొక్క రక్తం ఈ గొట్టాల గుండా వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు రక్తంలోని వ్యర్థ పదార్థాలు వ్యాపనం ద్వారా డైలేజింగ్ ద్రవంలోకి వెళ్తాయి. శుద్ధి అయిన రక్తం రోగి శరీరంలోకి తిరిగి పంపబడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరులో సమానమైనదే కానీ పునఃశోషణ ఉండకపోవడం అనేది ప్రధానమైన భేదం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మూత్రపిండాల గురించి చెప్పేటప్పుడు ఏదైతే మన శరీరం నుండి మూత్రం అనేది ప్రాథమికంగా తయారైనప్పుడు దాన్ని పునఃశోషించుకోవడం ద్వారా శరీరానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్లూకోజ్ కానివ్వండి, విటమిన్లు కానివ్వండి, ప్రోటీన్లు కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి తిరిగి శోషించుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ డయాలసిస్లో అది జరగదనమాట. ఏదైతే ఒకసారి ఫిల్టర్ అయిందో ఆ ఫిల్టర్ అయిందో బయటికి పోతుందనమాట. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన వయోజనుల్లో మూత్రపిండాల్లో ఏర్పడే ప్రథమ గాలితం చూసారా, ప్రాథమిక మూత్రం రోజుకి 180 లీటర్లు అనమాట. సో రోజుకి 180 లీటర్లు
తయారైనప్పుడు కూడాను రోజుకి నిజంగా విసర్జింపబడే మూత్రం కేవలం 1 లేదా 2 లీటర్లు మాత్రమే. ఎందుకంటే మిగిలిన గాలితో మూత్రపిండం నాలికలోకి పునఃశోషించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తయారైనది కూడాను మొత్తం విసర్జించదు, తిరిగి పునఃశోషణ ద్వారా వెళ్తుంది. రోజుకు 1 to 2 లీటర్సే. కానీ ఒక రోజులో ఒక మూత్రపిండం ఎన్ని లీటర్లు చేస్తుందండి అంటే మొత్తం 2 మూత్రపిండాలు కలిపి మొత్తం ఎంత మూత్రాన్ని తయారు చేస్తాయంటే 180 లీటర్లు. గుర్తుపెట్టుకోండి. ఇక ఆలోచించండి, అవయవదానం గురించి ఒక మాట అయితే ఇచ్చాడనమాట. సాధారణంగా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ డెడ్లు అవుతుంటాయి. బ్రెయిన్ డెడ్ అయి మనం చనిపోయినప్పుడు డాక్టర్ ప్రకటించగానే మనకి సాధారణంగా శరీరంలో ఏ అవయవాలు తీసుకుంటారు? 1 కార్ని అండి, కన్నులో భాగం, 2 మూత్రపిండాలు, 3 గుండె, 4 కాలేయం, క్లోమం, ఊపిరితిత్తులు, ప్రేగులు, ఎముకల మధ్యలోనే మార్పిడి చేస్తారు. వీటిని మనం ఏం చేయొచ్చు అంటే మనం దాత అంటే ఎవరైతే ఉన్నారో దానం చేయొచ్చు. దీనికి లింగ భేదం అవసరం లేదు, ఏ వయసు వాళ్ళైనా సరే దీన్ని అవయవదానం అయితే చేయవచ్చు అనమాట. ఇక తర్వాత చూడండి, మరి ఇక చూస్తే మూత్రపిండాలు కానీ, కాలేయంలో కొంత భాగం కానీ, ఊపిరితిత్తులు వంటి కొన్ని అవయవాలు మరియు కొన్ని కణజాలాలు దాత జీవించుండగానే మనం దానం చేయొచ్చు. మీకు ఈ మధ్యన చూస్తూ ఉంటాము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వింటూ ఉంటాను అనమాట. అంటే మనకి సాధారణంగా శరీరంలో ఒక అవయవం తీసేసినా అంటే మళ్ళీ తిరిగి అవయవాన్ని పెంపొందించుకోగలదు అంటే అది ఒక భాగం మనం చెప్తాం, కాలేయం అనమాట. సో ఎప్పుడైనా సరే ఎవరైనా లివర్ సిరోసిస్ అంటాం, లివర్ పాడైపోతే మన శరీరంలో లివర్ని వాళ్ళకి దానం చేస్తూ ఉంటాం కదా, అది బతుకున్నప్పుడే చేయొచ్చు. దీనివల్ల తిరిగి మన లివర్ని మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక తర్వాత చూసుకుంటే మొక్కల్లో విసర్జన ఎలా ఉంటుంది? మొక్కలు జంతువుల కన్నా పూర్తి విభిన్నమైనటువంటి విసర్జన పద్ధతులను ఉపయోగిస్తాయి. ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియలు ఏర్పడే ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తాము. అలాగే మొక్కలు ఆక్సిజన్ను, కార్బన్ డైఆక్సైడ్ను ఎలా ఉపయోగించుకుంటాయి అనే విషయం కూడా మనం ఇంతకుముందే మనం చదువుకున్నాం. బాష్పోత్సేకం ద్వారా మొక్కలు అధికమైన నీటిని విడిచిపెడతాయి. ఇతర వ్యర్థ పదార్థాల విషయానికి వస్తే మొక్కల్లో చాలా కణజాలాలు మృత కణాలను కలిగి ఉండడం వల్ల పత్రాల వంటి భాగాలను రాల్చడం చేస్తాయి. అంటే మృత కణాలు అయితే ఏవైతే ఉన్నాయో, కణజాలాలు ఉన్నాయో వాటిని ఏం చేస్తాయంటే శరీరం నుండి విడిచిపెట్టి వాటిని వదులుకోవడం ద్వారా అవి కొంతవరకు విసర్జన చేస్తాయంటాము. ఇక చాలా వృక్షవర్ధాలు కణరిత్తికలలో నిల్వ చేయబడతాయి. రాలిపోయే ఆకుల్లో వ్యర్థాలు నిల్వ చేయబడతాయి. ఇతర వ్యర్థాలను ముదిరిన దారులో రెసిన్ల రూపంలో కానీ, జిగుళ్ళ రూపంలో కానీ నిల్వ చేస్తాయి. అంటే ఇంకా చాలా మొక్కలు ఏం చేస్తాయంటే శరీరంలో తయారైనటువంటి వ్యర్థాలు కొన్ని కాయల్లోనూ, కొన్ని కాండాల్లోనూ అవి దాచుకుని వాటిని శరీరం అంటే నిల్వ చేసి శరీరం నుండి బయటకు పంపించడం, అంటే మొక్క నుండి బయటకు పంపించడం ప్రయత్నిస్తాయి అన్నమాట. మొక్కలు తమ చుట్టూ ఉన్న మృతికల్లోనికి కూడా కొన్ని వ్యర్థ పదార్థాలను విసర్జిస్తూ ఉంటాయి. అంటే వేర్ల రూపంలో వేర్ల నుండి కూడా కొంతవరకు బయటకు పంపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మొక్కలు కూడా విసర్జన వ్యవస్థలో పార్టిసిపేట్ చేస్తాయి. ఇదండి పాఠ్యాంశం సంబంధించినటువంటి సుదీర్ఘ అంశాలు. అయితే ప్రీవియస్ మనకు ఉండేటటువంటి 10th క్లాస్ చూసుకుంటే చాలా కంటెంట్ అయితే ఇక్కడ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళనుకోండి, ఈ కంటెంట్ అయితే మీకు చాలా సహకరిస్తుంది. ఇక తర్వాత ప్రశ్నలు చూసుకున్నట్లయితే మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇవ్వడం జరిగింది. మానవుల్లో మూత్రపిండాలు ఈ వ్యవస్థలో భాగాలు అంటే విసర్జన, మొక్కల్లోని దారువు ఈ పని చేస్తుంది అంటే నీటి రవాణా, స్వయం పోషక విధానానికి కావాల్సినవి ఇవన్నీ ఉండాలండి. అలాగే పైరువిక్ ఆమ్ల విచ్ఛిన్నం వల్ల కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి ఏర్పడే ప్రక్రియను ఏమంటారంటే ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియా, దీన్ని శ్వాసక్రియ అని పిలుస్తాము. సో ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇదండి ఈ పాఠం సంబంధించిన కంప్లీట్ విశ్లేషణ. మీ పాఠం పైన ఎలా అనిపించింది, మీ కామెంట్స్ కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ సూచనలు ఇవ్వండి. అది వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.